న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 2027 ఫిబ్రవరిలో జన కులగణన. క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం. అంతరిక్షం అందిపుచ్చుకుందాం. అందమైన అబద్ధం నమ్మితే అనర్థం. అలసట వచ్చేది పని వల్ల కాదు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకమే. ఈరోజు వార్తలను చూద్దాం. 2027 ఫిబ్రవరిలో జన కులగణన. జనగణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు కులగణనను చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. దీనికోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. దానికి ముందుగా అంటే ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటలకల్లా జనగణన పూర్తి కానుంది. అంతకు ముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ను ప్రారంభిస్తారు. మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 సెప్టెంబర్ ఆఖరు నాటికే జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1ని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించారు. జనాభా లెక్కల చట్టం 1948లోని సెక్షన్ 3 నిబంధనల ప్రకారం ఈ వివరాలను ఈ నెల 16న అధికారిక గెజిట్లో ప్రచురించనున్నట్లు కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాలి. అయితే కోవిడ్ మూలంగా అది వాయిదా పడింది. ఇన్నాళ్లకు మళ్ళీ కొత్త షెడ్యూల్ వచ్చింది. 16 ఏళ్ల తరువాత జనగణన జరగనుంది. ఇది వరకు కేవలం జనాభా లెక్కలు, ఎస్సీ, ఎస్టీ కులాల వివరాల సేకరణకే ప్రభుత్వం పరిమితమైంది. ఇప్పుడు తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలను ప్రత్యేకంగా సేకరించనుంది. కులగణనకు ఏప్రిల్ 30వ తేదీన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. క్రికెట్ విజయోత్సవాలలో పెను విషాదం. క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం ఇది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో నెగ్గి కలల కప్ను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఈ సాలా కప్ నమ్దే నినాదాన్ని సాకారం చేసుకున్న ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. విధానసౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జట్టు సభ్యులు బస్సుల్లో సాయంత్రం 4:30 గంటలకు విధానసౌధలో అడుగుపెట్టారు. అక్కడ గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. పావు గంటలోనే కార్యక్రమం ముగిసింది. తరువాత చిన్నస్వామి స్టేడియంలో జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య సన్నాహాలు చేసింది. అక్కడ సాయంత్రం 6 గంటలకు విజయోత్సవాలు ప్రారంభం కావాలి. అయితే అంచనాకు మించి జనం రావడంతో నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే. కానీ 3 లక్షల మందికి పైగా అభిమానులు తోసుకువచ్చారు. అదే సమయంలో వర్షం కురవడంతో సాయంత్రం 4 గంటల సమయంలో వెనుక గేటు వద్ద తొక్కిసలాట మొదలై పలువురు మృత్యువాత పడ్డారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే సాయంత్రం 6:10 క్రికెట్ జట్టు స్టేడియంలోకి ప్రవేశించగా 6:30 కల్లా విజయోత్సవ కార్యక్రమం ముగిసింది. అందమైన అబద్ధం నమ్మితే అనర్థం. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని మిథ్యా ప్రపంచమిది. సామాజిక మాధ్యమాల మాటున జరుగుతున్న ప్రచారాలను నమ్మి చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందులో వచ్చే సమాచారంలో అసత్యాలదే సింహభాగం. వైద్యపరమైన సలహాల పేరుతో జరుగుతున్న ప్రచారం లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతోంది. బాగా పేరున్న వైద్యులు ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. డీఫేక్ కృత్రిమ మేధ సాయంతో ప్రముఖుల స్వరాలను సృష్టిస్తున్నారు. గతంలో వారు మాట్లాడిన వీడియోలకు తమ వ్యాపారాలకు అనుగుణంగా
తప్పుడు సమాచారాన్ని జోడించి కొత్త వీడియోలను సోషల్ మీడియాలో వదులుతున్నారు. తాము తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఎవరో ఇచ్చిన ఉచిత సలహాలు పాటించి కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకోవద్దు. సమస్య వస్తే వైద్యులను వ్యక్తిగతంగా కలిసి చికిత్స తీసుకోవాలి. అలాగే తిండి విషయంలోనూ జాగ్రత్తలు పాటించవలసిందే. దీనికి సంబంధించి ఒక ఘటన. ఒబేసిటీకి ఫలానా మందు మంచిదని గురుగ్రామ్లోని వేదాంత ఆసుపత్రి సిఎండి డాక్టర్ నరేష్ బెహ్రాన్ చెప్పగా అది నకిలీ వీడియో అని గుర్తించక ఆ మందు కోసం చాలామంది వెంపర్లాడారు. విషయం తెలుసుకున్న నరేష్ ట్రెహాన్ తాను అలా చెప్పలేదని వివరణ ఇచ్చుకోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తి పేరుతో ఈ మధ్య ఇలాగే మరో వీడియో ప్రచారం అయింది. అంతరిక్షం అందిపుచ్చుకుందాం. అంతరిక్షం అవకాశాల గని. వాటిలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో శ్రీహరికోట ఓ వెలుగు వెలుగుతుంటే దాన్ని విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో మరో 2 చోట్ల అంతరిక్ష పార్కుల ఏర్పాటు దిశగా ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో చర్చించారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రం ఉన్న శ్రీహరికోట సమీపంలోనే ఒక పార్కు అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో మరొకటి ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. వీటిని దృష్టిలో ఉంచుకునే ఇస్రో మాజీ అధిపతి డాక్టర్ సోమనాథ్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో అంతరిక్ష రంగంపై ప్రభుత్వం పెద్ద అడుగులు వేయనుంది. అలసట వచ్చేది పని వల్ల కాదు. మీకు తరచూ అలసటగా అనిపిస్తోందంటే కారణం మీరు బిజీగా ఉండటం ఎంతమాత్రం కాదు. అసలైన కారణాలు ఏమిటంటే మీరు రుచి కోసం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయకుండా బద్ధకంగా ఉండటం, అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మొబైల్ చూస్తూ ఉండటం, తరచూ మద్యం సేవించడం. మీ పని కన్నా చెడు అలవాట్లే మీ శక్తిని ఎక్కువగా హరిస్తాయి. వాటికి దూరంగా ఉంటేనే మీరు నిత్యం ఉత్సాహంగా ఉంటారు అంటున్నారు ఫిట్నెస్ కోచ్ మకెంజీ స్మిత్. రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ. క్వాంటమ్ కంప్యూటింగ్లో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా, ఈ రంగంలో రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకువచ్చేలా ఏపీ క్వాంటమ్ మిషన్ స్థాపనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారత జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ స్థాపించి క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలు ముందుకు తీసుకువెళ్లేందుకు ఇది దోహదపడనుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు, జీవిత ఖైదు అనుభవిస్తున్న 17 మందికి ప్రత్యేక క్షమాభిక్ష, పరిశ్రమల్లో మహిళలకు తగిన వసతులతో రాత్రివేళ విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించడం వంటి పలు నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ అంశంపై వాసవ్య నర్సింహోంలో జరిగిన 1321వ ఆరోగ్య సదస్సు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని, శ్వాస సంబంధిత సమస్యలు, ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ టి కార్తిక్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింహోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన బుధవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా శ్వాస సంబంధిత వ్యాధుల్లో సిఓపిడి ప్రధానమైనది. ఇది ఒక దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధి. సిఓపిడి 2 ప్రధాన శ్వాస సంబంధిత వ్యాధుల సమ్మేళనం. ఈ వ్యాధులకు ధూమపానం, వాయు కాలుష్యం, పొగబారిన వాతావరణంలో జీవించడంతో పాటు వంశపారంపర్యం కూడా ప్రధానమైన కారణాలు. ఈ వ్యాధి ఊపిరితిత్తులను నెమ్మదిగా దెబ్బతీస్తుందని, దానివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవడం, ఉబ్బసం, దగ్గు, ముక్కు మూసుకుపోవడం, శరీర బలహీనత, శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం వంటి లక్షణాలు కలుగుతాయని ఆయన అన్నారు.
ధూమపానం పూర్తిగా మానివేయడం, శ్వాస నాణ్యత మెరుగుపరుచుకోవడం, పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడంతో ఈ వ్యాధిని నివారించవచ్చునన్నారు. సిఓపిడి బారిన పడినవారు చికిత్సగా ఇన్హేలర్లు వాడటం, శ్వాస వ్యాయామాలు చేయడంతో పాటు కొన్నిసార్లు ఆక్సిజన్ అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా చేయించుకోవాల్సి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే సిఓపిడిని చాలా వరకు నివారించవచ్చునన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కశ్మీర్ లోయలో కూచుక్చుక్, రేపే చినాబ్ వంతెన ప్రారంభం. వంతెనను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఆక్సిజన్ ఐసోలేషన్ పడకలు అందుబాటులో ఉంచండి. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశం. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు. అడవుల రక్షణకు మహిళల చిప్కో ఉద్యమం. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం భేటీలో ఎంపీ సబరి. ప్రీ క్వార్టర్స్లో గాయత్రి జోడీ. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో గాయత్రి గోపీచంద్, ట్రెసాజాలి జోడీ ప్రీ క్వార్టర్స్లో ప్రవేశించింది. అగ్రస్థానంలో హంపి. కోనేరు హంపి 8వ రౌండ్లో విజయం సాధించి నార్వే చెస్లో అగ్రస్థానానికి చేరుకుంది. 8వ రౌండ్లో సర్సాడాట్ ఖాడెం అల్ షరీహ్పై నెగ్గి హంపి ప్రస్తుతం 13.5 పాయింట్లతో ప్రథమ స్థానానికి చేరుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.